సీఎంఏ ఫౌండేషన్ ఫలితాల్లో తమ విద్యార్థులు ర్యాంకుల ప్రభంజనం సృష్టించారన్నారు మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్. ఇక అఖిల భారత స్థాయిలో తమ విద్యార్థులు 11 ర్యాంకులు కైవసం చేసుకున్నారని చెప్పారు. తమ విద్యా సంస్థల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని, అందుకే ఆల్ ఇండియా ర్యాంకులు వచ్చాయన్నారు మట్టుపల్లి మోహన్. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా వారు సిఎంఏ ఫౌండేషన్ ఫలితాలు ప్రకటించడం జరిగింది. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్స్ అండి. సో ఈ కోర్సులో సిఎంఏ ఫౌండేషన్ ఫలితాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అఖిల భారత స్థాయిలో ఆల్ ఇండియా లెవెల్లో మొదటి 10 ర్యాంకులను కూడా ప్రకటించడం జరిగింది. ఓన్లీ 10 ర్యాంకులు మాత్రం ఇచ్చారండి ఫౌండేషన్ లెవెల్లో. ఈ 10 ర్యాంకుల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఆల్ ఇండియా 4th ర్యాంక్, 5th ర్యాంక్, 6th ర్యాంక్ ఇద్దరికి, 8th ర్యాంక్ ముగ్గురికి, 9th ర్యాంక్ ఇద్దరికి, 10th ర్యాంక్ ఇద్దరికి వచ్చిందండి. సో మనకి ఐఐటీలో లాగా లేదా ఎంసెట్లో లాగా ఒకే ర్యాంక్ అక్కడ ఒక విద్యార్థికే వచ్చింది. ఇక్కడ అలా కాదు, సేమ్ మార్క్స్ ఎంతమందికి వస్తే అంతమందికి ర్యాంక్ ఇవ్వటం జరుగుతుంది. సో ఒకే ర్యాంక్ మల్టిపుల్ స్టూడెంట్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్రకటించిన మొదటి 10 ర్యాంకుల్లో 11 మంది మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఉన్నారండి. అండ్ ఆల్ ఇండియా 4th ర్యాంక్ ఏదైతే ఉందో అది సౌత్ ఇండియాలో కూడా ఫస్ట్ ర్యాంక్ అండి. సౌత్ ఇండియాలో 4th తప్ప ఇంకేం బెస్ట్ ర్యాంక్ కూడా లేదు. ఇలాంటి మంచి ఫలితాలు అందించినటువంటి మాస్టర్ మైండ్స్ విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకు, మా టీం మెంబర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ ర్యాంకులకు క్రెడిట్ నేను 100కి 100% ఈ విద్యార్థులకే ఇవ్వాలనుకుంటున్నాను. చాలా మంచి కోర్సులు అండి కామర్స్ కోర్సులు. మాస్టర్ మైండ్స్ని ప్రమోట్ చేయమని చెప్పట్లేదు, కామర్స్ కోర్సుని ప్రమోట్ చేయండి. అకౌంటెంట్లు దొరకట్లా, సిఏ పక్కన పెట్టండి, సిఎంఏ పక్కన పెట్టండి, అకౌంటెంట్లు జస్ట్ సగం పాస్ అయిన వాళ్ళు అంటే అకౌంటెంట్లు కూడా దొరకట్లా. అంత మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇది మీ బాధ్యతగా నేను మిమ్మల్ని గుర్తు చేయట్లేదు, నా రిక్వెస్ట్ ఇది. ప్రతి అకౌంటెంట్ దొరక్క ఒక్కో అకౌంటెంట్ 20-30 చేస్తున్నాడు పార్ట్ టైం, 10-15 షాపులు చేస్తున్నాడు పార్ట్ టైం. అకౌంటెంట్ ఒక ఆయన 10-15 చేస్తున్నాడు పార్ట్ టైం, దొరకట్లేదు. కారణం ఏంటంటే చదువు తక్కువ మంది ఉన్నారు. కారణం అదే, అది కష్టమని కాదు. అందరూ ఐఐటీ వైపు వెళ్తున్నారు, ఎంపీసీ వైపు వెళ్తున్నారు, బైపీసీ వైపు వెళ్తున్నారు. అవి చదువులని కాదు, అక్కడ అవకాశాలు ఏవి? అంతమంది చదివేస్తే అవకాశాలు ఏవి?